హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డూని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 4 కప్పులు, పంచదార 3 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పాలు తగినన్ని, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి తగినంత. ఇప్పుడు ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపించే విధంగా కొబ్బరిని తురుమును పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొబ్బరిని తురుము పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో తగినంత నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పును, ఎండు ద్రాక్షని రెండింటిని కలిపి ఒకేసారి వేయకూడదు. ఎండు ద్రాక్ష తొందరగా వేగిపోతాయి, నల్లగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కొద్దిగా వేగాయి, ఎండు ద్రాక్షని వేసుకున్నాం. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. వీడియోలో చూపించే విధంగా గెరిటితో ఈ విధంగా కలుపుతూ జీడిపప్పును, ఎండు ద్రాక్షని వేగనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదే ప్యాన్లో 4 కప్పుల వరకు తీసుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపించే విధంగా ఇలా గెరిటితో కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇది ఒక మంచి సువాసన వచ్చేంత వరకు ఈ రవ్వ వేగనివ్వాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును, రవ్వని మొత్తం కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము, రవ్వ అంతా కూడా బాగా వేగనివ్వాలి. వీడియోలో చూపించే విధంగానే కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా నియర్లీ ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది. ఈ రవ్వ అంతా ఒక మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ, కొబ్బరి వేగిపోయిందండి. ఇప్పుడు ఇదే విధంగా పంచదారని కూడా వేసుకోవాలి. పంచదారని మీ టేస్ట్కి తగ్గినట్టుగా వేసుకోవచ్చు. ఇక్కడ మేము 4 కప్పులు బొంబాయి రవ్వకి 3 కప్పుల వరకు పంచదారని వేసుకున్నాము. ఇప్పుడు పంచదార, పచ్చి కొబ్బరి, రవ్వ అంతా కలిసే విధంగా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇది మంచి సువాసన వచ్చేంత వరకు ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత జీడిపప్పును, ఎండు ద్రాక్షను కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను కూడా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు, రవ్వ, పంచదార, కొబ్బరి అంతా కలిసేలా ఒకసారి వీడియోలో చూపించే విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రవ్వ అంత వేడిగా ఉన్నప్పుడు కాకుండా, అంత చల్లపడినప్పుడు కాకుండా కొద్దిగా మీడియంగా ఉన్నప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా ఉండలు
తయారు చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ రవ్వ లడ్డూల్ని ఎవ్వరన్నా చేయొచ్చు ఈజీగా. థాంక్స్ ఫర్ వాచింగ్.